కథ పేరు ఇరుగు పొరుగు వారి ఉచిత సలహాలు. ఒక ఊర్లో మునయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి తన తాతల కాలం నాటి వచ్చిన ఒక పూరిపాక ఉండేది. దానికి ముందు విశాలమైన పెరడు కూడా ఉండేది. మునయ్య ఆ పెరట్లో రకరకాల కూరగాయ మొక్కలు నాటాడు. ఆ కూరగాయ మొక్కలు ఏపుగా పెరిగి కాపుకు వచ్చాయి. ఒకనాటి ఉదయం మునయ్య కూరగాయ మొక్కలకి నీరు పోస్తున్నాడు. పాతకాలం నాటి బండి, జమీందారు గారి బండి వచ్చి అతని ఇంటి ముందు ఆగింది. ఆ బండిని చూసిన మునయ్య ఆశ్చర్యపోతుండగా ఆ బండిలో నుంచి జమీందారు గారి భార్య దిగింది. అది చూసి మునయ్య హడావిడిగా చేతులు కడుక్కుని పైపంచతో తుడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. జమీందారు గారి భార్య అతని పేరు అడిగి తెలుసుకుని, చూడు మునయ్య, నీ పూరిపాకని పెరటితో సహా నాకు అమ్ముతావా అని అడిగింది. మునయ్య ఆశ్చర్యపడిపోతూ ఆమె అడిగిన దానికి జవాబు చెప్పలేదు. ఆమెకు తన పూరిపాకుతో సహా ఏం పనో అతనికి అంతు చిక్కలేదు. నీవు డబ్బు గురించి సందేహించక్కర్లేదు, మొత్తం ఇంటికి 500 రూపాయలు ఇస్తాను అని అన్నదామె. మునయ్య ఆమె మాటలకు చెవులను తడువుకున్నాడు. తను విన్నది నిజమేనా అనుకున్నాడు. ఆ పూరిపాకకు ఎవరు 200-300 కంటే ఎక్కువ ఇవ్వరు. అందుకని ఆమె 500 అని అనేసరికి అతనికి నోట మాట రాలేదు. మునయ్య మాట్లాడకుండా నిల్చోవడం చూసి ఆ మొత్తం చాలదు కాబోలని అనుకుని, సరే మునయ్య, 750 రూపాయలు ఇస్తాను అన్నది జమీందారు భార్య. మునయ్యకి మూర్ఛ వచ్చినంత పనైంది. 750 రూపాయలే, అంత డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అని అనుకున్నాడు. మునయ్య అప్పటికీ మాట్లాడకపోయేసరికి జమీందారు గారి భార్య విసిగిపోయి, ఆఖరిగా చెప్తున్నాను మునయ్య, నీకు 1000 రూపాయలు ఇస్తాను, నీ పూరిపాక ఇస్తావో ఇవ్వవో ఇప్పుడే చెప్పు అని అంది. మునయ్య అందుకు అంగీకరించినట్టు తల ఊపి, అమ్మగారు, రేపటి లోపల పాకను ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మీరు రేపటి సాయంత్రం వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోండి అని అన్నాడు. సరే అలాగే, ఈరోజు సాయంత్రం వచ్చి డబ్బు ఇస్తాను అని జమీందారి గారి భార్య గుర్రపు బండి ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే మునయ్య ఆనందంతో ఇంట్లోకి వెళ్ళి తన భార్యతో, మనకి అదృష్టం కలిసి వచ్చిందోయ్ అంటూ ఎగిరి గంతేశాడు. జమీందారు గారి బండి మునయ్య ఇంటి ముందు ఆగినప్పటి నుంచి ఇరుగు పొరుగు వాళ్ళందరూ వారి మాటలన్నీ విన్నారు. వాళ్ళందరూ మునయ్య దగ్గరకు వచ్చి, ఈ పాకను జమీందారు గారికి నిజంగానే అమ్ముతావా మునయ్య అని అడిగారు. జమీందారు గారు 1000 రూపాయలు ఇస్తానన్నారు, అందుకు అమ్మకుండా ఎలా ఉంటాను అన్నాడు మునయ్య. మునయ్య, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నీ పూరిపాకకి 1000 రూపాయలు ఎందుకు ఇస్తానన్నారో కాస్తన్నా ఆలోచించావా? జమీందారు గారి భార్య ఏ లాభం లేకుండా అంత డబ్బు ఎందుకు ఇస్తుంది? నీ పాకలోనో నీ పెరట్లోనో ఏవో నిధి నిక్షేపాలు ఉన్నట్టు ఆవిడకి ఏమన్నా తెలుసుంటుంది. అందుకనే అంత డబ్బు ఇస్తుంది కాబోలు. నువ్వు వెరుగాడు గనుక అమ్మేయడానికి ఒప్పుకున్నావు. చూడు, ఇటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పాకని అమ్మకు. ఆ నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో వెదికి నువ్వే తీసుకో. ఆమె ఇచ్చే 1000 రూపాయల కోసం ఆశపడకు అని చుట్టుపక్కల వాళ్ళు మునయ్యకు ఉచిత సలహాలు చెప్పి మునయ్యని అయోమయంలో పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పిన సలహాలు మునయ్యకి ఎంతో నచ్చాయి. అతని భార్య కూడా వాళ్ళు చెప్పింది నిజమే, ఆవిడ 1000 రూపాయలు పెట్టి మన ఇల్లే ఎందుకుంటుంది, వాళ్ళకి ఇంతకన్నా తక్కువకి చాలా ఇళ్ళు దొరకవా అని అంది. సాయంత్రం జమీందారు గారి పాలేరు డబ్బు తీసుకుని వచ్చాడు. మునయ్యకి డబ్బు ఇవ్వపోగా భార్యాభర్తలిద్దరూ తమకు పాకను అమ్మే ఉద్దేశం లేదన్నారు. పాలేరు ఏమీ మాట్లాడకుండా వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి పెద్ద లాంతరు వెలిగించి పెరట్లోని కూరగాయల మొక్కలన్నీ పీకి పారేశాడు. పెరడంతా లోతుగా తవ్వి చూశాడు. ఏమీ దొరకలేదు. పాక లోపల కూడా తవ్వాడు. అక్కడ ఏం దొరకలేదు. ఇంటి కప్ప కూడా పీకి పారేశాడు. అయినా ఫలితం లేదు. తెల్లారిపోయింది. బంగారంలాగా జమీందారు గారి భార్య ఇచ్చే 1000 రూపాయలు చెడగొట్టుకున్నాం అని మునయ్య దంపతులు బాధపడ్డారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వెళ్ళి జమీందారు గారి భార్యతో పాకను అమ్ముతానని చెప్పు. 500-600 ఇస్తానన్నా సరే అని ఒప్పుకో అని అంది మునయ్య భార్య. మునయ్య జమీందారు గారి ఇంటికి వెళ్ళి జమీందారు గారి భార్యతో, నిన్న మీ పాలేరు వచ్చినప్పుడు పాకని అమ్మనని చెప్పాను. ఇప్పుడు పాకను అమ్మేయాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటలకు ఆమె చిన్నగా నవ్వుతూ, ఇంక నీ పాక నాకెందుకు, పందెం ఎలాగో ఓడిపోయాను అని అంది. బుద్ధి లేక ఇరుగు పొరుగు వారి మాటలు నమ్మి చెడిపోయానమ్మా, మీకు తోచినంత ధర ఇప్పించండి అని ప్రాధేయపడ్డాడు. ఆమె తనకు జమీందారు గారికి మధ్యలో జరిగిన పందెం గురించి చెప్పింది. జమీందారు గారికి గుర్రపు బండి తాతల ముత్తాతల నుండి ఉంది.
ఆమె కాపురంకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ బండి మీదే జమీందారు గారు తిరుగుతున్నారు. అప్పటినుంచి ఆవిడ జమీందారు గారితో కొత్త బండి కొనిపించాలని చూస్తోంది. కానీ జమీందారు గారు ఆ పాత బండి అంటే ప్రాణం. ఆయన తాతగారు, ముత్తాతగారు అందులోనే తిరిగేవారు. పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరూ వదులుకోరు, అమ్ముకోరు. ఆఖరికి మన ఊరి చివర కూరగాయ మొక్కలు నాటే మునయ్య కూడా తన తాత ముత్తాతల నుండి వస్తున్న ఆ పూరి పాక వదులుకోడు. నిలువెత్తు ధనం ఇస్తానన్నా వాడు పాకను అమ్మడు. కావాలంటే వెళ్ళి అడుగు అని జమీందారు గారు అన్నారు. ఆ విషయం మీద వాళ్ళిద్దరికీ వాదన జరిగి చెరో రూ. 1000 పందెం కాసుకున్నారు. ఆ పందెం ఓడిపోయింది జమీందారు గారి భార్య. వేసిన పందెం గెలుస్తానన్న ధైర్యంతోనూ, జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ నీకు నేను రూ. 1000 ఇస్తానన్నాను. నువ్వు ఇరుగు పొరుగు వారి ఉచిత సలహాలు విని నాకు నీ పాకని అమ్మనన్నావు. నా ఆశలన్నీ చెడగొట్టావు. నీకు ఉచిత సలహాలు ఇచ్చిన వారే నా దగ్గరకు వచ్చి వారి ఇళ్లను 500కే అమ్ముతానన్నారు. వారి మాటలు విని నష్టపోయావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, వెళ్ళు అని అన్నది జమీందారు గారి భార్య. మునయ్య సిగ్గుతో తల వంచుకుని ఇంటి దారి పట్టాడు. చూశారా, ఒకటి మాటలు విని వాళ్ళ మాటలతో ఆ చెప్పుడు మాటలు వినడం వల్ల, ఉచిత సలహాలు వినడం వల్ల మన బుద్ధి పనిచేయకుండా మనమే నష్టపోతామనేది ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఏమంటారు?